అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నాటి చేదు జ్ఞాపకాలు బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఓఎన్జీపీ గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘోర ప్రమాదం జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ భయానక వాయు లీకేజీ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే పుష్కరకాలం గడుస్తున్నా నాటి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేరకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటామని, పీహెచ్సీలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇస్తామని నాడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం ప్రమాద వార్షికోత్సవం రోజున కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు మృతులకు నివాళులు అర్పించకపోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. నగరం గ్రామంలో మరి బ్లాస్టింగ్ జరిగి 12 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు మరి క్షతగాత్రులకు కానీ అలాగే గ్రామానికి దత్తత చేసుకుని మరి డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి అది కానీ నెరవేరలేదు. మరి ఇప్పటికైనా మరి గైలు అధికారులు, ఓఎన్జీసీ అధికారులు స్పందించి వెంటనే మాకు ఏమైతే డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో అవి వెంటనే చేయమని చెప్పేసి మేము ఎలక్ట్రా మీడియా ద్వారా కోరుచున్నాం. జూన్ 27, 2014 నగరం గేల్ గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ అయిన కారణంగా 22 మంది చనిపోయారు. అందులో ఎక్కువ శాతం కాలిపోయి 70% కాలిపోయి నేను ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు గేలు వారు ఇస్తానన్న అమౌంట్ నాకు ఇప్పటి వరకే అందలేదు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు. అలాగే ఈ గ్రామాన్ని దత్త తీసుకుని హాస్పిటల్ కడతామన్నారు, ఫైర్ ఆఫీస్ అన్నారు, ఇది ఏది కూడా వాటర్ లైన్లు అన్నారు, సిసి రోడ్లు అన్నారు, ఏది కూడా నెరవేర్చలేదు. ఈ గ్రామానికి అనాది గ్రామంగా మిగిల్చేశారు. ఈ గ్రామానికి న్యాయం జరగాలని చెప్పేసి అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ